మనం ఏదైతే విపరీతంగా కొత్త సైడ్ దగ్గర కొన్ని వందల మొక్కలు పెట్టాము, అవి చూసి చాలా ప్లేస్ ఉంది కదా మేడం, మీరు కొంచెం ఆకుకూరలు కూరగాయలు లాంటివి కూడా చల్లితే బాగా వస్తాయంటూ చక్రాయపాలెం నుంచి రాము గారు, అలాగే మనకి రేగబండ నుంచి మారుతి గారు రకరకాల ఆకుకూరలు, రకరకాల కాయగూరలు గింజలు తీసుకొచ్చి ఇచ్చారండి. ఇన్ని రోజులు కొంచెం వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా అని రాలేదు. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టాయి కాబట్టి ఇవి కూడా వేసి చూద్దాం ఒక ట్రిప్పు. తెలుస్తుంది అసలు ఎలా ఏంటి, ఎన్నన్నా వస్తే ఏ రకంగా వీటిని సంరక్షించాలి అనేది నిర్ణయించుకోవాలి. మామూలుగా అయితే నాకు అలవాటే ఇవన్నీ, కానీ ఈ మధ్యకాలంలో ఈ బిజీగా ఉండడం, కొంచెం ఇదిలో ప్లేస్ ఉన్నా కూడా అక్కడక్కడ నేను ఏమీ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికక్కడ ఒక మడిలాగా తీసాను, దానికి ఆ మధ్యలో దేనికి ఏ లైన్కి ఆ లైన్ రాళ్ళు వేసాను. వేసి జస్ట్ అన్ని రకాలు చాలా రకాలు పంపించారు. తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర, బెండలు, ఇంకా అన్నీ ఏవేవో ఉన్నాయి. ఇంకా నాకు ఈ మధ్య నేను వేసుకోవడంలో గింజలు కూడా ఏంటనేది తెలుసుకోలేకపోతున్నానైతే ఇన్ని రకాలు పంపించారు. వాళ్ళు పంపించినందుకన్నా వేసి కొంచెం వీటిని సంరక్షించి వాళ్ళ ప్రేమని ఖచ్చితంగా వీటిని పెంచి చూపించాలి. అప్పుడే నిజమైన కృతజ్ఞత అనుకుంటున్నాను నేను. ఆ ఉద్దేశంతో ఈరోజు సైట్ దగ్గరికి వచ్చి మొత్తం కూడా చల్లుతున్నాము. ఎందుకంటే చాలా రకరకాల ఇన్ని రకాల ఇవి వాళ్ళు తెచ్చివ్వడం గ్రేట్ మంది కలెక్ట్ చేసి. ఇగో ఇంకా అక్కడ ఇంకా ఉన్నాయా, ఇది అక్కడ కూడా ఉన్నాయి చూడండి. అక్కడ తన మా వాచ్మెన్ వాళ్ళ మిస్సెస్ కూడా ఆర్డర్ కొన్నారు, తను కూడా అన్నీ వేస్తున్నారు. తప్పకుండా వీటన్నిటిని నాటి ఎంతవరకు ఇవి చూడండి చక్కగా 2 రకాలు. ఏవి కీర దోస, మామూలు దోస అంట, దోసకాయ, 2 రకాల దోసకాయలు, బీరకాయలు, బెండకాయలు, అసలు ఒకటని కాదండి, కాకరకాయలు లేవు.